హాయ్ అండి. ఈరోజు క్యారెట్ హల్వా రెసిపీ చూపిస్తారండి. హాఫ్ కేజీ క్యారెట్ తురుము, హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్, 1 కప్ షుగర్, కొంచెం మిల్క్ మేడ్, కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం కోవా తీసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పాలని పాన్లో వేసుకొని చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత స్టవ్ పైన కొంచెం దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఇంకో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం తురుముకున్న క్యారెట్ కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. క్యారెట్లోని పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడిన తర్వాత మనం మరిగించి ఉంచుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ చేస్తే చాలా బాగుంటుంది. షుగర్ బాగా మెల్ట్ అయ్యి క్యారెట్కి పట్టిన తర్వాత మనం తీసుకున్న కోవా, అలాగే మిల్క్ మేడ్, కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కోవా మొత్తం హల్వాలో మిక్స్ అయిపోయిన 5 మినిట్స్ తర్వాత నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.